హాయ్ హలో వెల్కమ్ టు TV24. పవన్ కళ్యాణ్ గారు ఎవరి మనసైనా కానీ ఇట్టే దోచేసుకుంటారు. ఎలాంటి సమస్య అయినా సరే ఇలాగే క్లియర్ చేస్తారు. అది ఆయన స్పెషాలిటీ. అధికారంలో లేనప్పుడే ఆయన సొంత డబ్బులు పెట్టి ఎంతోమంది కష్టాలు తీర్చినటువంటి వ్యక్తి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా చేస్తున్నారో మనం ఇప్పటికే చూస్తున్నాం. మొన్న ఒక కానిస్టేబుల్ మా ఊరికి రోడ్ లేదని అడిగారో లేదు, అడిగిన 2 నిమిషాల్లో 2 కిలోమీటర్ల రోడ్డుని 3 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసి వాళ్ళకి ఇచ్చినటువంటిది. ఒక మహిళా క్రికెటర్ కెప్టెన్ మహిళ ఆవిడ అడిగగానే వాళ్ళ ఊరికి రోడ్డు లేదని చెప్పి ఆమె మార్నింగ్ అడిగితే ఈవినింగే క్లియర్ చేసినటువంటి మనిషి. ఇప్పుడు చాలామంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారి గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఎందుకు అంటే ఆయన వ్యక్తిత్వం అలాంటిది. అయితే రీసెంట్గా ఆయన ఐఎస్ జగన్నాథపురం వెళ్ళారు. అక్కడ అనేక కార్యక్రమాల్లో అటు పూజ కొన్ని టెంపుల్కి సంబంధించినటువంటి విజిట్తో పాటు కొన్ని ప్రభుత్వానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అని తెలిసినటువంటి అక్కడ దగ్గరలో ఉండేటువంటి ఒక గ్రామ ప్రజలు పవన్ కళ్యాణ్ గారి కారుని అడ్డుకుని సార్ మా ఊరికి చాలా సంవత్సరాల నుంచి దాదాపు 20-25 సంవత్సరాల నుంచి రోడ్డు లేదు సార్, దయచేసి ఇది మీరే చేయగలరు, అందుకని మేము ధర్నా చేయడానికైనా సరే సిద్ధపడ్డాము, దయచేసి మిమ్మల్ని అడ్డుకుంటున్నామని అనుకోవద్దు, దయచేసి మాకు ఈ రోడ్డు వేసి పెట్టండి సార్ అని చెప్పి అడిగారు. అడిగితే పవన్ కళ్యాణ్ గారు ఊరుకుంటారా? అడగకుండానే అన్నీ చేసినటువంటి వ్యక్తి అడిగితే చేయకుండా ఉంటారా? అందుకనే వెంటనే ఆ రోజు ఆ మహిళలకి అక్కడ ఉండేటువంటి ఆ ఊరి గ్రామ ప్రజలందరూ కూడా నిజంగా మిగతా వాళ్ళు అయితే అదేంటి నేను ఇన్ని పనులు చేస్తున్నాను, నన్ను అడ్డుకుంటారా, నన్ను నా కారును ఆపుతారా, నా కాన్వాయ్ని ఆపుతారా అని కోప్పడి వాళ్ళ మీద ఇంకా కక్ష పెంచేసుకునేటువంటి రాజకీయ నాయకులను చూసాం. బట్ పవన్ కళ్యాణ్ గారు దానికి మించి వాళ్ళు ఇచ్చినటువంటి సమస్యని, వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందిని, వాళ్ళు పడుతున్నటువంటి బాధని గుర్తించారు. వెంటనే మహా అయితే 15 రోజులు అవుతుంది అక్కడికి వెళ్ళి. ఈ 15 రోజుల్లోనే అక్కడకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేసి జీవో రిలీజ్ చేసి దానికి సంబంధించినటువంటి డబ్బులు కూడా అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి. అంటే వాళ్ళు కూడా ఎందుకని పవన్ కళ్యాణ్ గారికి అలా చెప్పుకోవాల్సి వచ్చిందంటే ఆప్షన్ లేదు వాళ్ళకి. ఎంతోమంది రాజకీయ నాయకులను చూసాం, అక్కడ ఉండేటువంటి లోకల్గా ఉండేటువంటి నాయకులు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరికి చెప్పినా ఏ ప్రభుత్వానికి చెప్పినా ఎవరికి ఏమి పట్టనట్టే ఉంటుంది. ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ బాధ వాళ్ళ కష్టం ఎవరికి చెప్పుకోలేదు ఇట్లా. బట్ ఒక్క వ్యక్తి ఆ ఊరు వస్తున్నాడు, అతనికి చెబితేనే తెలుస్తుంది, అతనికి ఎలాగైనా సరే మనం అతన్ని కలవాలి, కలిసి వినతపత్రం ఇవ్వాలి అని మన బాధని తెలియచేయాలి అని అనుకున్నారు. కొంచెం కటువుగా అయినా సరే ఆయనకి తెలిసేలా అక్కడ ఉన్న పోలీసులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి యంత్రాంగం కావచ్చు, అడ్డుకున్నా సరే వాళ్ళు ధైర్యం చేసి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారు. ఎందుకంటే ఇది గొప్ప అవకాశం. ఇది మిస్ అయితే అది ఎప్పుడు చేరుతుందో, ఎలా వెళుతుందో, ఎప్పుడు క్లియర్ అవుతుందో తెలియదు. అందుకే కొంచెం ధైర్యం చేసి పవన్ కళ్యాణ్ గారి కాన్వాయ్ని ఆపారు. ఆపితే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు అలా కోప్పడేటువంటి వ్యక్తి కాదు. వాళ్ళ కష్టాన్ని వాళ్ళ బాధని గుర్తించారు కాబట్టే ఈరోజు 15 రోజుల్లో క్లియర్ చేశారు. ఎంత అంటే ఎవరైతే చేశారో, ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని ఆపేశారు, ఇదిగో పవన్ కళ్యాణ్ గారికి ఎదురు అక్కడ కొంతమంది ధర్నా చేశారని చెప్పేసి కొంతమంది టీవీ వాళ్ళు, కొంతమంది మీడియా వాళ్ళు ఇష్టానుసారం మాట్లాడేశారు. బట్ ఈరోజు అదే ఎవరైతే ఆ పవన్ కళ్యాణ్ గారి కారు ఆపారో, ధర్నా చేయాలని నిర్ణయించుకున్నారో, మా ఊరికి రోడ్డు వేయాలని చెప్పి రోడ్డు ఎక్కారో, ఇప్పుడు వాళ్ళే పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేస్తున్నారు. ఏ ప్లేస్లో అయితే పవన్ కళ్యాణ్ గారి కారు ఆపారో అదే ప్లేస్లో పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్సీలు పెట్టి, ఫోటోలు పెట్టి పాలాభిషేకాలు చేస్తూ జై హో పవన్ కళ్యాణ్ అనుకుంటూ, జిందాబాద్ పవన్ కళ్యాణ్ అనుకుంటూ, మా కష్టాలు తీర్చినటువంటి పవన్ కళ్యాణ్ అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. అంటే ఆలోచించండి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇంపార్టెన్స్ ఎలా ఉందో, అక్కడ ఉండేటువంటి ప్రజల అభిమానం ఎలా ఉందో. తిట్టిన వాళ్ళ చేతే పొగిడించుకున్నటువంటి వ్యక్తి, ధర్నా చేసిన వాళ్ళ చేతనే పాలాభిషేకాలు చేయించుకున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి ఆయన మెంటాలిటీ ఎలాంటిదో, ఆయన చేసేటువంటి కార్యక్రమాలు ఎలాంటివో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు చాలా చూస్తాం. ఇంకా ఆయన ఈ రాజకీయాల్లో ఉన్నంత వరకు కూడా రోజుకొక రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉంటారు.